సో ఎప్పుడైనా సింగిల్గా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా సిరివి? ఉన్నాయి. సో ఎప్పుడు? ఇప్పుడు అంటే ఇంకా బాధ వేస్తుంది అప్పుడప్పుడు. ఫ్యామిలీ అమ్మ నాన్న ఇంకొంచెం ప్రాపర్గా మేము చిన్న ఉన్నప్పుడే ఇంకా షాప్ని అలా డెవలప్ చేస్తాం, మాకు ఇన్ని కష్టాలు రాపోను కదా అని బాధేస్తుంది అంతే. ఇంకా కానీ హైలైట్ ఏంటి అంటే నేను ఇంత వరకు వచ్చినాక కూడా ఒక అమ్మాయి నన్ను ట్రాప్ చేయాలనుకుంది. సీరియస్లీ ఈ టాపిక్ నేను ఎవరితో డిస్కస్ చేయలేదు, ఈవెన్ ఇంట్లో మమ్మీ వాళ్ళతో కూడా డిస్కస్ చేయలేదు. అమ్మాయి నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఒక అబ్బాయి నన్ను సేవ్ చేశారు. ఓకే, లిటరలీ ఈ లైఫ్ టైం ఆ అబ్బాయికి నేను ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటా. అబ్బాయి పేరు రివీల్ చేయొద్దు ఇంకా. ఓకే, అంటే హెల్ప్ చేసిన వాళ్ళ పేరు చెప్పొచ్చు కదా, అంటే వేరే వాళ్ళకి తెలియొద్దనా? అంతే కదా, ఎందుకు అంటే వాళ్ళకి యాక్చువల్లీ చెప్పడం వాళ్ళకి ఇష్టం ఉందా లేదో కూడా తెలియదు. బట్ నా లైఫ్ టైంలో ఆ పర్సన్ని మర్చిపోలేను. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, నాకన్నా చాలా చిన్న అమ్మాయి, కొంచెం ట్రాప్ చేయాలని ట్రై చేసింది. లైక్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నడుస్తున్నాయి, కొంచెం ఫేమ్ వచ్చిన కొద్దీ ఇన్స్టాలో కొంచెం ఫేమ్ నడిచినప్పుడు ఆ అమ్మాయి ట్రాప్ చేయాలనుకున్న సిచ్యువేషన్లో ఒక అబ్బాయి నన్ను సేవ్ చేశారు. అసలు షాకింగ్గా, అరే ఆ అబ్బాయి చెప్పేంతో తెలీదు నన్ను ట్రాప్ చేస్తుంది ఆ అమ్మాయి అని. ఆ అబ్బాయి ఎవరు కాదు, ఆ అమ్మాయి నుండి వచ్చిన అబ్బాయి. ఆ అమ్మాయి నన్ను పిక్ చేసుకుని పంపించింది ఒక అబ్బాయిని. ఓకే, ఆ టైంలో ఆ అబ్బాయి నన్ను, నా బిహేవియర్ని, నా శ్రీమన్నారాయణని, నాకు వచ్చే కాల్స్, ఇంట్లో ఉండి కాల్స్ వచ్చినప్పుడు అలా శ్రీమన్నారాయణ మాట్లాడడం, ఆ టైంలో ఇంకా ఆ జర్నీలో తెలిసింది ఒక 1/2 అవర్ to 1 అవర్లో నా గురించి ఆ అబ్బాయికి తెలిసి. ఆ అబ్బాయి ఒకటే మాట అన్నారు, సిరి గారు మీరు వెళ్ళాల్సిన లొకేషన్ కరెక్ట్ కాదు, ఏమనుకోకండి, సో కావాలంటే మిమ్మల్ని రిటర్న్లో డ్రాప్ చేపిస్తా అని చెప్పేసి అన్నారు. ఎందుకు అంటే అప్పుడు చెప్పారు, ఎవరైతే మీకు కాంటాక్ట్ అయింది ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి మిమ్మల్ని డ్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది, సో వద్దు, మీరు వెళ్ళాల్సిన లొకేషన్ అది కాదు అని చెప్పారు. చెప్పి అప్పుడప్పుడు నన్ను ఇంకో వెహికల్, అక్కడికి వెళ్తే ఏమో చెప్పలేము సిచ్యువేషన్, నాకు ఏదైనా బ్యాడ్ జరగవచ్చు. అంటే వేరే వాళ్ళు, అంటే ఆమె వెనకాల వేరే అబ్బాయిలు ఉన్నారా? మేబీ కావచ్చు, అదే ఉంది. అంటే నాకు ఈ మిడిల్లో ఉన్న అబ్బాయి ఏదే ఉన్నారో తను చెప్పిన పర్సన్ అదే చెప్పారు అతను.